వీరి కుటుంబాలు ఆశీర్వదించబడాలని ఆలోచన చేస్తుంటారు. కానీ దేవుని పిల్లల మీద మన మనసు చూసినట్లయితే కనుక ఎల్లప్పుడూ కూడా చూస్తుంది మేలుకరమైన జీవితం జీవించడానికి మనం ఉండాలి. దేవుని సేవ చూసినట్లయితే కనుక మంచి నమ్మకమైన కుమార్తెని మనం అనిపించుకోవాలి. మేలు చేయడానికి మనం ప్రయత్నం చేయాలి, కానీ కీడు చాలప్పుడు ఎంత మాత్రం మనకు ఉండకూడదు. ఇలా కీడు చేయడానికి ప్రయత్నం చేసి మనం చూసినట్లయితే కనుక జీవము గల దేవుడికి ఆశీర్వాదాన్ని పోగొట్టుకుని అనేక మంది మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి కీడు చేసే స్వభావము కానీ ఎంతమంది మనం లేకుండా మేలు చేసేటువంటి జీవితం మనం కలిగి ఉండేలాగా మన జీవితం ఉండాలి. ఎదుటివాడిని మనం ప్రేమిస్తూ ఉండాలి, ఎదుటివాడు సమాధానం కలిగి ఉండాలి, ఎదుటివాడి దక్షత కలిగి ఉండాలి, సహోదరి ప్రేమ మనం చూపిస్తూ ఉండాలి. జీవము గల దేవునితో మనం సహవాసం చేసి మన జీవితకాలం అంతా కూడా పరిశుద్ధాత్మ దేవునితోటే మనం జీవిస్తూ ఆ జీవమైన క్రీస్తుని మనం ప్రేమించి ఎట్టి పరిస్థితుల్లో కూడా కీడిన ప్రతి కీడు కానీ దోషణకు ప్రతి దోషణ కానీ మనం చేయకుండా బహు జాగ్రత్త కలిగి మనం ఉండాలని ఈరోజు దేవుని యొక్క వాక్యం తెలియబడుతూనే ఉంది. కీర్తన